ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని రాఖీ పౌర్ణమిగా, జంఝాల పౌర్ణమిగా, హయగ్రీవ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. దీనికి నారికేళ పున్నమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈరోజు నదీ తీరవాసులు, సముద్ర తీరవాసులు అందరూ కూడా సముద్రుణ్ణి సాక్షాత్తు వరుణదేవుడిగా భావిస్తూ నదిలో, సముద్రంలో కొబ్బరికాయ విడిచిపెడతారు. అందుకే దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు నారికేళ పున్నమి సందర్భంగా ఎవరైనా సరే నదీ తీరంలో లేదా సముద్ర తీరంలో జలాశయాల దగ్గర నారికేళ దీపం, కొబ్బరి దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అందుకే చాలా చోట్ల అనేక ప్రాంతాలలో నదీ తీరాలలో వరుణదేవుడి స్వరూపంగా సముద్రుణ్ణి భావిస్తూ పుష్పాలు సమర్పించటం, కొబ్బరికాయలు సమర్పించటం అనేది ఆధునిక కాలంలో అనేక చోట్ల మనం గమనించవచ్చు. నారికేళము, కొబ్బరికాయ నీటిలో విడిచిపెట్టడము లేదా నారికేళ దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకునే పౌర్ణమి కాబట్టి దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవుడు ఆవిర్భవించిన రోజు, హయగ్రీవ జయంతి కాబట్టి హయగ్రీవుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. గుర్రం తల ఆకారంలో ఉన్నటువంటి హయగ్రీవుడి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని తెలుపు రంగు పుష్పాలతో పూజించటం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనే శ్లోకాన్ని పఠించటం, శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా హయగ్రీవుడి అనుగ్రహం కలిగి విద్యారంగంలో పురోభివృద్ధి ఏర్పడుతుంది, సర్వ సంపదలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే హయగ్రీవుడికి ప్రీతిపాత్రమైనటువంటి అనేక నైవేద్యాలలో హయగ్రీవము అనే ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రసిద్ధ హయగ్రీవ దేవాలయాలలో ఈ హయగ్రీవం అనే నైవేద్యాన్ని హయగ్రీవుడికి సమర్పిస్తారు. హయగ్రీవము అంటే అర్థం ఏంటంటే శనగపప్పు, బెల్లం పాకము, కొబ్బరి కోరుతో తయారు చేయబడినటువంటి పదార్థం. వీటన్నిటినీ కలిపి ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని తయారు చేస్తారు. దీన్నే హయగ్రీవము అనే పేరుతో పిలుస్తారు. హయగ్రీవ జయంతి సందర్భంగా ఈ హయగ్రీవాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే జ్ఞానప్రాప్తి కలుగుతుంది, సంపదలు చేకూరతాయి. అలాగే హయగ్రీవుడి విగ్రహము ఎవరికైనా గృహంలో ఉంటే తేనెతో అభిషేకం చేయండి. ఆ తేనెలో యాలకులు కలిపి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన ధారణాశక్తి, మేధాశక్తి పెరుగుతుంది. అలాగే శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా అందరూ జరుపుకుంటారు. రాఖీ అంటే రక్ష కట్టడం అని అర్థం. ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి ఇంద్రుడికి రక్ష కట్టింది కాబట్టి రక్షను, రాఖీని ఎవరికైనా కట్టవచ్చు. అయితే ఈ రక్ష కట్టడానికి భద్రకాలంలో కట్టరాదని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈరోజు భద్రకాలము సూర్యోదయానికి పూర్వమే పూర్తయిపోయింది కాబట్టి సూర్యోదయం తర్వాత భద్రకాలం లేదు కాబట్టి ఈరోజు ఏ సమయంలోనైనా శుభ సమయంలో రాఖీ కట్టుకోవచ్చు. దానివల్ల ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఈ రాఖీ కట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలని స్కాంద పురాణంలో పరమేశ్వరుడు సనత్కుమారుల వారికి వివరించాడని చెప్పడం జరిగింది. దీనికి ప్రమాణం స్కాంద పురాణం. స్కాంద పురాణం ఏం చెప్తుందంటే, ఎవరికైనా సరే రక్ష కట్టే ముందుగా పూజా మందిరంలో ఆ రాఖీ లేదా రక్షను ఒక పళ్ళెంలో ఉంచి ఆ రక్ష లేదా రాఖీ మీద కొన్ని తెల్ల ఆవాలు వేసి, అక్షింతలు వేసి పరమేశ్వరుణ్ణి స్మరించుకొని ఆ తర్వాత రక్ష కట్టినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరతాయి. రక్ష కట్టేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దైవనామస్మరణ చేసుకుంటూ, విష్ణునామస్మరణ, పరమేశ్వరుడి నామస్మరణ చేసుకుంటూ రక్ష కట్టాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.